బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ. మాట్లాడేద్దాం. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అసలు మిమ్మల్ని చూడగానే ఫస్ట్ అమ్మవారిని చూసినట్టు ఉంటుంది. నెక్స్ట్ గుర్తొచ్చేది జై శ్రీరామ్. అది ఈ రోజు కాదు, గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అదే నడుస్తుంది. చాలా చాలా సంతోషం. అయితే అమ్మ, మీరు నిరంతరం కూడా చక్కటి టాపిక్స్, ఎంతో చక్కగా సొల్యూషన్స్, రెమెడీస్ అన్నీ అందిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ప్రత్యేకమైన తిథుల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఈసారి వచ్చేది అమావాస్య ఉంది కదా, పుష్య మాసంలో వచ్చేటటువంటి అమావాస్య. అయితే ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా, మరి ఈ అమావాస్యకి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? అన్ని అమావాస్యల కంటే ఈ అమావాస్యకి, మనకి మహాలయ పక్షంలో వచ్చే అమావాస్యకి అన్నిటికంటే బాగా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ మాసంలో వచ్చే అమావాస్య కూడా మనకు అలాంటి ప్రత్యేకత, అంటే అంత తత్తుల్యమైన ప్రత్యేకత కాకపోయినా అసలు ప్రత్యేకత సంతరించుకొని ఉంది. దానికి కారణం ఏంటంటే, ఈ పుష్యమాసం అంటే చంద్రుడు పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో ఉంటారు కాబట్టి మనం ఈ మాసాన్ని పుష్యమాసంగా వ్యవహరిస్తాము. పుష్యమాసము చాలా మంచిది జాహ్నవి. దేనికి మంచిదంటే, యాక్చువల్గా చెప్పాలంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఆధ్యాత్మిక పరంగా ఈ మాసం చాలా మంచిది. ఈ మాసంలో అందుకే నేను ఎక్కువగా ఈ మాసము ఎవరితో ఎక్కువ కనెక్ట్ కాలేదు. మీరు కూడా ఎక్కువ మాట్లాడట్లేదు, ఎందుకంటే మీరు బిజీ అయ్యారు, నేను ఇలా బిజీ అయ్యాను. అదే కదా, నేను ఇలా బిజీ. అమ్మవారు అయితే ఆ చండీ యాగాలు చేశారు, బిజీ చేసుకున్నారు. అయితే ఎందుకు కారణం ఏంటంటే, సాధన పరంగా ఎక్కువ టైం తీసుకుంటున్నా జాహ్నవి, నేను మీతో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. చాలా ప్రత్యేకంగా మీ సాధన మీద ఇంకా ఎక్కువ రెగ్యులర్ గా చేసేదానికన్నా చాలా ఎక్కువ చేశాను. కారణం ఏంటంటే, ఈ మాసము సాధన పరంగా మనల్ని మనం ఉద్ధరించుకునే అత్యద్భుతమైన మాసం పుష్యమాసము. అన్ని మాసాలు అంతే, ఇంక నెక్స్ట్ వచ్చే మాఘం అయితే మహత్తరంగా. కానీ పుష్యమాసం ఎందుకంటే, పుష్యమి నక్షత్రంలోనే గురు భగవానుడు ఉచ్చస్థానం తీసుకుంటాడు. మనకి నవగ్రహాల్లో గురుగ్రహం గురించి మనందరికీ తెలుసు కదా. బృహస్పతి పుష్యమి నక్షత్రంలో ఉచ్చస్థానం తీసుకుంటాడు. ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు, అందుకే గురు పుష్యయోగం అని చెప్తాం. అది అంటే గురు భగవానుడు మనకి గురువారం గనక పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్యయోగం అని చెప్తారు. కానీ ఈ పుష్యమాసం అంతా కూడా నా వరకు నాకు చాలా గోల్డెన్ పీరియడ్ గా నేను కన్సిడర్ చేస్తాను. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, కేవలంగా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. ఇది అంటే సోల్ పరంగా నేను చెప్పేది. సోల్ ప్రోగ్రెషన్ స్టార్ట్ అయిందంటే ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అత్యద్భుతంగా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది జాహ్నవి. చాలా బాగా ఎదుగుతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ కమ్యూనికేషనే కావచ్చు, ఏ విషయంలో అయినా సరే. గీతాచార్యుడు వారు చెప్పినట్లు అన్ని వేళలా సమస్థితిలో ఉండగలగడము స్నిత ప్రజ్ఞత అని చెప్తారు. అలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలంటే ఇలాంటి ప్రత్యేకమైన మాసాన్ని బాగా పట్టుకోవాలి. అందుకని ఈ మాసం నేను ప్రతి మినిట్ వదలకుండా భగవన్నామస్మరణ, పురాణాలు చదవడము, దీనికి ఎక్కువగా వెచ్చించాను. అందులో మనకి అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా అయింది కదా, ఇంకా ప్రత్యేకత ఉంది కదా ఈ మాసం. ఎందుకంటే భూమండలం అంతా కూడా మనకి, అంటే మన ఇండియా వరకు మనం తీసుకుంటే మొత్తం దేవతలు పుష్పవర్షం ఆ రోజు కురిపించారు. మనం చూడలేకపోయాం అంతే. ఆ పుష్పవర్షం ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు కలియుగం కాబట్టి ఇదివరకు కాలంలో పుష్పవర్షం వాళ్ళకి కనిపించేది. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి జనరల్గా దేవతలు సంతోషిస్తే కుంభవృష్టి కురిపిస్తారు, వాన. లేదా ఆ రోజు పుష్పవర్షం ఎలా కురిసిందంటే, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ కూడా జై శ్రీరామ రోజంతా అసలు ముందు పుష్పవర్షమే ఇదైతే. అదే ఎందుకంటే నామ సంకీర్తన ఈ కలియుగంలో మహాయజ్ఞము. ఆ నామ సంకీర్తన అందరూ చేశారంటే ప్రకృతి అంతా పరవశించిపోతుంది. భూమాత ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆ రోజు. ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్క రోజు చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం. మనకి
తాత్కాలికంగా ఉంటుంది, మళ్ళీ ఇది అవుతాం. కానీ భూమాత పరవశం చాలా కాలం అలా ఉంటుంది. అందుకని ఆ రోజు అమ్మవారు చాలా పులకరించిపోయింది. బాలరాముడు ప్రతిష్టాపన జరిగింది, అదే. అందుకని ఈ మాసం ప్రతి సంవత్సరం వచ్చే పుష్యమాసం ఒక ఎత్తు, ఈ సంవత్సరం వచ్చే పుష్యమాసం ఒక ఎత్తు అని చెప్పి నేను బాగా ఆధ్యాత్మిక అంటే సాధన వైపే బాగా పట్టుకొని కూర్చున్నాను జాని. అస్సలు ఒక్క నిమిషం కూడా ఎందుకో చెప్పిన సాధన పరంగా బాగా పట్టుకోవాలి భగవంతుడిని. ఈ మాసము పుష్యమాసమే ఉత్కృష్టమైన మాసం మనకి సాధనకి. అందున కూడా రామచంద్రమూర్తి రామభద్రమూర్తి ప్రతిష్టాపన జరిగిన శుభమాసం ఈ మాసము. ఆయన పుట్టడం కూడా గురు భగవానుడు పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు ఆయన పుట్టాడు. సో ఇంకా ఎక్కువ విశిష్టత ఉంటుంది కదా. ఇప్పుడు అయోధ్యలో ప్రతిష్టాపన అంటే బాలరాముడి ప్రతిష్టాపన అంటే అందుకని ఎక్కువగా సాధన. ఇంకొక విషయం చెప్పాలి జాహ్నవి, మనం పుట్టడం ఒంటరిగానే పుడతాం కదా, వెళ్ళేప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తాం, ఎవ్వరు మన తోడుండరు. అరే నేను వెళ్తున్నాను మొహం కూడా తిప్పి అంటే జనరల్ ఎవరైనా అంత అందరికి అప్లికేబుల్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి అప్లికేబుల్ అవుతుంది, దీనికి ఎవరు ఎక్సెప్షన్ ఉండరు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సోల్ ట్రావెల్ అనేది మనమే చేయాలి. మనం అంటే జనరల్గా ఇప్పుడు ప్రతి దానికి ప్రెషర్ ఫీల్ అవుతుంటారు, టెన్షన్ తీసుకుంటూ ఉంటారు, లేదంటే భయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అసలు దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి? ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోతాము. వచ్చినప్పుడు మన సోల్ ఏమన్నా భయపడుతుందా, వెళ్ళేప్పుడు ఏమన్నా భయపడుతుందా? అంటే సోల్ని మనం పట్టుకుంటే కనుక ధైర్యాన్ని మనకు వస్తుంది. ధైర్యం అంటే ఆధ్యాత్మిక పరంగా ఇంకా ఉన్నతిని సాధించడానికి, పట్టు సాధించడానికి మనకి చాలా బాగా ఉపకరిస్తుంది. అందుకని ఈ మాసంలో వచ్చే అమావాస్య ఇంకా విశేషమైనది. ఈ మాసంలో వచ్చే అమావాస్యకి పితృదేవతలకి కనుక తర్పణాలు వదిలితే చాలా మంచిది. తెల్లటి ఇవి బియ్యం తీసుకొని తడిపేసి వాటిని చేతిలో పట్టుకొని వాళ్ళ ఇంట్లో గతించిన పెద్దల పేర్లు మనసులో చెప్పుకొని నీళ్లు పోసి వదిలేసేయచ్చు. లేదు ఇదంతా తెలియని వాళ్ళు కూడా ఈ దగ్గర ఉన్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, పురోహితులు ఉంటారు కదా, స్వయం పాకం దానం ఇస్తే చాలా మంచిది జాహ్నవి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే భూమండలం అంతా చాలా ప్రశాంతంగా ఉంది, పితృదేవతలు తరింప చేయడానికి చాలా మంచి శుభ సమయం కూడా ఇది. సో ఇలా చేసుకుంటే కనుక మంచిది. దీనికే కాదు దేవకార్యాలు కూడా మంచిది. ఈ అమావాస్య రోజు గ్రామదేవతల ఆలయానికి వెళ్ళి రావడం, లేదా ఇష్టదేవి దేవతల ప్రత్యేకించి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడం. మనం ఒక విషయం మర్చిపోకూడదు, దీపావళి అమావాస్య రోజే వస్తుంది. సో అమావాస్య తిథి లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైన తిథి. ఆ రోజు మనకి సూర్యుడిలో మొత్తం కళలు సూర్యుడిలోనే ఉంటాయి, చంద్రుడికి 16 కళలు ఉంటాయి. అవన్నీ కూడా సూర్యుడి నుంచి అంటే ఆయన ప్రకాశం ఎలా వస్తుంది, సూర్యుడి నుంచి తేజస్సు లాక్కుంటేనే కదా. ఈ అమావాస్య రోజు ప్రత్యేకించి సూర్యుడిలో మొత్తం కళలు ఆయనలోనే నిక్షిప్తమై ఉంటాయి. సో చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజు. విడవకుండా ఆ రోజు మొత్తం కూడా మనసులో భగవన్నామ అంటే ఏ పని చేస్తున్నా సరే, ఇప్పుడు డెస్క్ వర్కులు చేసేవాళ్ళు ఉంటారు కంప్యూటర్ మీద, మనసులో నామని చెప్పించుకోవడానికి ఏం అడ్డం ఉండదు కదా. ఆ పనులు చేస్తూ చేసుకోవచ్చు కదా. మనసులో మా బ్రెయిన్లో ఆ నామాన్ని జపించుకోవడం చాలా మంచిది. ఏ నామమైనా పర్లేదు, ఈ నామం ఆ నామం అని కాదు, ఏ నామమైనా ఆ రోజంతా కూడా స్మరిస్తూ ఉంటే చాలా మంచిది జాహ్నవి. ఓకే, సో అమావాస్య ఇంకా ప్రత్యేకము. అందున పుష్యమి అమావాస్య, పుష్యమాసంలో వచ్చినటువంటి పుష్యమాసంలో వచ్చే అమావాస్య కాబట్టి ఇంకా ప్రత్యేకత ఉంటుంది. అందులో మనకి మంగళప్రదుడు, లోకక్షేమకారకుడు ఆయన రామచంద్రమూర్తి పట్టాభిషేకం, చందాన మనకి ప్రతిష్టాపన కూడా జరిగింది కాబట్టి ఈ మాసంలో వచ్చే అమావాస్య ఇంకా ప్రీతికరం, ఇంకా మంచిది. ఓకే, మొత్తానికైతే ఈ అమావాస్య మహద్భుతము అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మంచి జరుగుతుంది. అండ్ పుష్యమాసం కాబట్టి మరింత మంచిది అని చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ఎస్, ఇదండి మరి పుష్య అమావాస్యకి సంబంధించిన వివరాలు. చాలా చాలా ప్రత్యేకమట. సో ఖచ్చితంగా మరి పుష్య అమావాస్య నాడు మరి మీకున్నటువంటి కోరికలు నెరవేరడం కోసం ఖచ్చితంగా ఈ సాధనలు చేస్తే ఇంకా మరింత బాగుంటుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ సొరంపుడి భానుకోటేశ్వరి అమ్మని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.